కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 4 కోట్లను తీసుకొచ్చిందని, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు తెలిపారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పట్టణంలోని యాదవ్ సంఘ భవనంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులను శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఏఐటీసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక అనుకూల నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజుతో పాటు రాష్ట్ర నాయకులు మధుకర్, మోహన్ రెడ్డి హాజరై పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. మార్క్సిస్టు మూల సూత్రాలపై మధుకర్, ప్రపంచీకరణ, దాని ఫలితాలపై మోహన్ రెడ్డి శిక్షణ ఇచ్చారు. అదానీ అంబానీలకు రెడ్ కార్పొరేట్ పరుస్తూ ఉన్నదంతా దోచిపెట్టేలా మోడీ సర్కారు వ్యవహారం ఉందని ఆరోపించారు. ఎప్పటికైనా లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఏఐటీసీ నాయకత్వాన 2 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇందులో కార్మికులు ప్రధానంగా చట్టాల గురించి, ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి అవగాహన చేసుకొని వారు కూడా ఒక నాయకులుగా ఎదిగి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఈ క్లాసులు నిర్వహించబడుతుంది. ఈ క్లాసులను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి 47 కోట్ల మందికి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, అదేవిధంగా పెట్టుబడిదారులకు మేలు చేసేందుకోసం 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. గత 10 సంవత్సరాలుగా మరి పెట్టుబడిదారులకు దోచిపెట్టి పేదలకు, పేద ప్రజలకు, కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి మోడీ 3వసారి అధికారానికి వచ్చిన వెంటనే మరిన్ని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. దాని మీద ఏఐటీసీగా ఈ దేశంలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాం. మరొక పక్క మరి కార్మికుల చట్టాలతో పాటు ఈనాడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క చేతులు విరగొట్టేటువంటి పని, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం, 1 సంవత్సరం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిరంతరం చేసినప్పటికీ ప్రభుత్వం వారిని మోసం చేసి ఆ చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని రద్దు చేయకపోవడం కూడా మనం చూస్తుంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇంకా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ దేశంలో రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషంగా లేరు. కేవలం ఆయన స్నేహితులైనటువంటి అదానీ, అంబానీ వారి యొక్క ఆస్తులు పెంచుకుంటూ వారిని దోచిపెట్టేందుకోసం, వారికి స్నేహితులు లాభం కోసం ఈ మోడీ గారు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఈరోజు ఆదిలాబాద్